సార్ ఎల్లారెడ్డి గారు, రోజుకి ఒక ₹300 ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో ఆ రిటర్న్స్ అనేవి ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందంటారు? సార్ చాలామంది ఇండియాలో నెలకు ₹1000 పెట్టండి అంటే పెట్టరు. నెలకు ₹1000. నెలకు 1000 అంటే అంబో నా వల్ల కాదండి. బట్ రోజుకి ఎంత పెడతారంటే 200-300 పెడతారండి అంటారు. అంటే ఎస్పెషల్లీ బిజినెస్ అండ్ స్మాల్ పీపుల్ ఉంటారు చూడండి. బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ రోజుకి 200-300 అలా పక్కన పెట్టడం చాలా ఈజీ. నెలకు ₹1000 అంటే ఓ ఇది కమిట్మెంట్ అంటే నాకు వద్దు అంటారు అనమాట. గల్లాపెట్టలో వేయమంటే వేసేస్తారు అలా రోజుకి 200-300. అలాంటి వాళ్ళ కోసం కూడా మనం సింప్లీ అంటే 2-3 సెగ్మెంట్గా నేను చెబుతానండి. బిజినెస్ పీపుల్ రోజుకి 200-300 అలా పెట్టేశారు. చిన్న అప్పుడే పిల్లలకి అప్పుడే పుట్టిన పాప బాబులకి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఎలాగో కష్టపడుతున్నా కదా మా పిల్లలు కూడా సుఖపడాలి అని చాలామంది అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ₹200-300 పక్కన పెట్టేస్తే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మనం ఎట్లాగో రిటైర్మెంట్ కోసం చాలామంది అబ్బా అంత అమౌంట్ పెట్టాలని నా వల్ల కాదు, 10,000-15,000 పెట్టండి అంటే నా వల్ల కాదు అంటారు. బట్ పుట్టిన పిల్లల కోసం ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతారండి. విచిత్రం ఏంటంటే మీకోసం మీ రిటైర్మెంట్ కోసం అంటే డబ్బులు ఉండవు, బట్ పిల్లల కోసం పెడతారా? ఎస్, ఎంతైనా పెడతానికి రెడీ ఉంటారు. ఇండియా మెంటాలిటీ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ₹200-300 అలా ఎవ్రీడే పక్కన పెట్టేస్తే పిల్లల కోసము వాళ్ళ రిటైర్మెంట్ అనుకోండి ఒక 50 సంవత్సరాలకి. ఆ తర్వాత నుంచి లోపల కష్టపడతాను, నేనే కష్టపడతాను లేకపోతే పిల్లలు కష్టపడతారు, బాగానే ఉంది ఏదో నడుస్తుందండి. బట్ పిల్లలు కష్టపడకుండా వాళ్ళు రిటైర్మెంట్ మొత్తం గడపాలి అనుకునే పేరెంట్స్ ఈ రోజు కూడా ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి సింపుల్ ఐడియా అండి. ₹300 పక్కన పెట్టేస్తే బై ద టైమ్ దే రీచ్ 50th year 50 సంవత్సరాలకి 27 కోట్లు 27 crores జస్ట్ 12% 12% చూసుకుంటే ఒక 27 కోట్లు. అదే పొరపాటున కొంచెము బాగా ప్లానింగ్ చేసుకుంటే 15% కూడా రావచ్చు. 15% చొప్పున అయితే 84 కోట్ల రూపాయలు మీకు కనబడుతుంది. జస్ట్ అమౌంట్ ఆఫ్ ₹300 పక్కన పెట్టడం ద్వారా రోజుకి 300 రోజుకి 300 50 ఏళ్ల తర్వాత ఎంత 84 కోట్ల రూపాయలు 50 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి. ఓకేనండి. యాక్చువల్లీ ఇలాంటి ప్లాన్స్ నేను మామూలు కస్టమర్కి ఎన్లైటన్మెంట్ కోసం అంటే లాంగ్ టర్మ్లో ఎంత బాగుంటుంది అనేది చెప్పడం కోసం చాలామందికి నేను చెబుతానండి. ఎస్పెషల్లీ పిల్లల గురించి ఎంతో కొంత తీసి పక్కన పెట్టండి అంటారు. వాళ్ళు ఏమంటారంటే సింప్లీ అఫ్కోర్స్ కరెక్ట్, అప్పటిదాకా మేము బతుకున్నాం కదా సార్ అని మామూలుగా అంటారు. ఫస్ట్ వచ్చే ప్రశ్న అదే. సో అన్ని సంవత్సరాలు పెట్టడము అటు ఇటుగా ఇది మేము పెట్టలేమండి, ఒకేసారి చెప్పండి పెట్టేస్తాము అంటారు. ఎస్, రోజుకి 300 బదులుగా ఒకేసారి ఒక 13 లక్షలు తీసి పక్కన పెట్టేసేయండి, 13 lakhs. దాన్నే ఎవ్రీ మంత్ ఎస్టీపీ మ్యూచువల్ ఫండ్లో ఒక ఆప్షన్ ఉందండి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని ఒకటి ఉంది. ఎస్టీపీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో దేనికి సంబంధం లేకుండా ఆటోమేటికల్లీ ఒక ఫండ్ నుంచి వేరే ఫండ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. రోజుకి 300 యావరేజ్గా అంటే ₹6,000 ఒక మంత్గా. యూ కెన్ గెట్ ద సేమ్ రిటర్న్స్ of 27 to 84 crores by the time children grows. ఈ రోజున 13-14 లక్షల రూపాయలు పెట్టండి అంటే చాలా సింపుల్గా పెట్టేసా చాలామంది ఉన్నారండి నా కస్టమర్స్లో. వాళ్ళకి కరెక్ట్గా ప్లానింగ్ చేసి మేము పెట్టిస్తూ ఉంటాము. సో ఇది అంటే పిల్లల మీద ప్రేమ. 13 లక్షలు పెద్ద అమౌంట్ కాదు, పెట్టేస్తున్నారు. కొంతమందికి ₹300 చాలా పెద్ద అమౌంట్ కావచ్చండి, 13 లక్షలు చిన్న అమౌంట్ అవుతుంది. కొంతమంది 13 లక్షలు అమ్మో నా వల్ల కాదని రోజుకి 300 పెడతారనే వాళ్ళు ఉన్నారు. ఓకేనండి. అంటే అది మేబీ కావాలంటే ఫ్యూచర్లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి యూజ్ చేయొచ్చు, కార్పస్ అవసరం అయితే, లేదు పిల్లల మ్యారేజ్కి యూజ్ చేయొచ్చు, లేదు అంటే పిల్లల రిటైర్మెంట్ వరకు కూడా అదే అమౌంట్ ఉంచేయచ్చు. ఉంచేయడం ద్వారా దిస్ ఇస్ ద రిటర్న్స్ ఇన్ ది లాంగ్ టర్మ్లో మనకి మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే రిటర్న్స్. చాలామంది ఇంప్లిమెంట్ చేశారండి నా కస్టమర్స్ అందరికీ. ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్కి మనవాళ్ళని చూడంగానే, అప్పుడే పుట్టిన మనవాళ్ళని చూడంగానే ఆ ప్రేమ అసలు కన్నా వడ్డీ ముద్దంటారు చూడండి, అలాగే చాలామంది పెడుతున్నారు. అవకాశం ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. ద బ్యూటిఫుల్ ఐడియా ఆఫ్ వెల్త్ క్రియేషన్ ఇన్ ది లాంగ్ టర్మ్. చాలా చిన్న అమౌంట్ తోటి మనం చూడవచ్చు, హైలీ సెక్యూర్డ్, నో ప్రాబ్లం. సో లాంగ్ టర్మ్లో ఇంత అమౌంట్ మనకి వచ్చేస్తుంది దాదాపు. సో ఒక 50 సంవత్సరాల వెరీ లాంగ్ టర్మ్ టెన్యూర్ కానీ తీసుకున్నట్లయితే
రూ. 300 చొప్పున రోజుకి మనం 12% రేట్ ఆఫ్ రిటర్న్ కానీ పెట్టుకున్నట్లయితే 27 క్రోర్స్. అదేవిధంగా ఒక మనం 15% ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ పెట్టుకున్నట్లయితే 84 క్రోర్స్. సో ఒక 50 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు అయితే. అంటే నేను జనరల్లీ అదే ప్లానింగ్ చేస్తూ ఉంటాను. ఒక పర్సన్ ఉన్నాడు అంటే సమ్ అమౌంట్, అంటే ఎంత అమౌంట్ అయితే కావాలో రిటైర్మెంట్కి అది కంపల్సరీ పెట్టిస్తాను. జనరల్లీ జనరల్లీ ఏమంటారంటే మా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలంటారండి, చిల్డ్రన్ మ్యారేజ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు, రిటైర్మెంట్కి జనరల్లీ ప్రిఫరెన్స్ ఇవ్వరు. బట్ బీయింగ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫస్ట్ నేను చేసేది ఏంటి అంటే మీ రిటైర్మెంట్కి ఫస్ట్ చెప్పండి, ఆ తర్వాత మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ నేను చెబుతాను. ఎట్ ది సేమ్ టైం చివరిలో ఇచ్చే ఐడియా ఏంటంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్. మీ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు కదా, 1000, 2000, 3000, 4000 పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఎక్సెస్ అమౌంట్ ఉంటే అని చెబుతాను. చాలామంది సజెషన్ వాళ్ళకి నచ్చింది, చాలామంది పెడుతూ ఉన్నారండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎల్లారెడ్డి గారు, ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ అని కూడా అంటుంటారు కదా, ఏంటి అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే? ఫైనాన్షియల్ లిటరసీ అంటే జనరల్లీ లిటరసీ అంటే అందరికీ అర్థమైందండి. సో ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ అసలు మన డబ్బులు ఎంత మనం సంపాదిస్తున్నామో దాన్ని దేనికి ఎలా మనం ఖర్చు పెట్టాలి, లేకపోతే సేవ్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే చాలామంది ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 1 yearలో ఏదో అవసరం వస్తుందని చెప్పేసి అన్నిటిని కూడా టెంపరీ షార్ట్ టర్మ్ ఫండ్లోనే పెడుతుంటారండి. లాంగ్ టర్మ్ గురించి అస్సలు ఆలోచించరు. బట్ జనరల్లీ ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మేము చేసే పని ఏంటి అంటే కొంచెం అమౌంట్ టోటల్లీ పక్కన పెట్టేసేయండి, అది మీది కాదు. అట్లాగే ఏ గోల్ కోసము ఎంతెంత అమౌంట్ కావాలి, మీరు ఈరోజు దానికి ఎంత పెట్టగలరు అనేది దాన్ని సాగ్రిగేట్ చేసేసి దానికి పెట్టేస్తుంటాము. ఎట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ అవసరాన్ని, అంటే మీ 10 నెలల ఖర్చు ఏదైతే ఉందో, లేకపోతే 1 year ఖర్చు ఎంతైతే ఉందో దాన్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టించేస్తాము కంపల్సరీ. ఒకప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ గురించి మేము చెప్పినా కూడా పెద్దగా నవ్వేవారు. బట్ ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి చాలా మందికి ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్ తెలిసింది. చాలా మందితో అది టెంపరీ లిక్విడ్ ఫండ్లో పెట్టిస్తామండి. లిక్విడ్ ఫండ్ కానీ షార్ట్ టర్మ్ ఫండ్స్లో కానీ పెట్టిస్తాము. అది ఎప్పటికీ అవసరం రాకపోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా అవసరం రావచ్చు. సో ఆ అమౌంట్ని పెట్టిన తర్వాత అప్పుడు కరెక్ట్గా సాగ్రిగేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో నాకు ఏదైనా అర్జెన్సీ అవసరం వచ్చిందంటే దీనిలోంచి నేను తీసుకోవచ్చు కదా, ఈ ఫండ్ నాకు వేస్టే కదా, అవసరం లేదు కదా. ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు. చాలా సింపుల్ మెథడాలజీ ఉంది అక్కడే, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తం అమౌంట్ ఇక్కడే కాకుండా ఇక్కడ ఇంత అమౌంట్ పెట్టేస్తే నాకు ఇది వేరేది అవసరం లేదు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఒకప్పుడు అయితే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేవారు కాదండి, ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. ఎవరైనా తీసుకోకపోయినా వీ హ్యావ్ టు సజెస్ట్ దట్. సో మెడికల్ అర్జెన్సీ వచ్చిందంటే అక్కడ నుంచి వస్తుంది, ఏమైనా టెంపరీ అవసరం వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. సో లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు కరెక్ట్గా. రైట్. సో మొత్తంగా చెప్పాలంటే ఫినాన్షియల్ లిటరసీ అంటే ఒక అజెండా అనేది రూపొందించుకొని ఆ అజెండా ప్రకారం మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవడం మనకి ఆర్థిక అక్షరాస్యత, అచ్చ తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే ఫినాన్షియల్ లిటరసీ అంటారు. అది ఇప్పుడు బాగా పెరుగుతుందండి. ఇంకా బాగా పెరగాలి, టు బి ఫ్రాంక్, ఇంకా బాగా పెరగాలి. అందులో మీలాంటి వీడియోస్ ఇవన్నీ కూడా చాలా సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు.